లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. సరిపోయిందా నీకు? రండి.
సర్వీస్ ఎగ్జామినేషన్ లో మనం టాప్ 10 లో వచ్చారా? What fantastic news. Congratulations. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్. ఒక్కొక్కసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించిన లాయర్లే కాదు లీడర్లు వచ్చినా వదిలిపెట్టు. హలో హుసేన్, బాండ్ని వాళ్ళ అబ్బాయిని వెంటనే రిలీజ్ చేయి. హలో 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 హుసేన్, నేను చెప్పింది వినిపిస్తుందా? హలో 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 ఈడొక్కడో బా, ఏం కొట్టుడు కొట్టావురా, సూపర్ కొట్టురా. నీ కొట్టుడికి ఒక్కొక్కడికి సున్నం రాలిపోయిందంతే. ప్రతి దెబ్బ ఇక్కడ ఇక్కడ రికార్డ్ అయిందిరా. దాన్నే రివైండ్ చేసుకొని చూస్తున్నా తెలుసా? అంత గర్వంగా ఉందా? గర్వమేంట్రా, మీసాలు నరాల వేడెక్కిపోతే. ఇంత పవర్ బాడీలో ఉంచుకుని బుద్ధుళ్ళ ఎలా తిరుగుతున్నావు? నానా, ఇంత జరిగినా నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని నీకు అర్థం కావట్లేదా? ఈ పాటికి నా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఫ్లైట్లో ఉండాల్సిన వాడిని ఇక్కడున్నాను, ఈ లాకప్లో. ఆ బాయ్ సిటీలో లేటరా, ఫోన్లో కూడా దొరకలా. లైన్ దొరికితే బెయిల్ దొరికినట్టే. ఆయన స్టేషన్కి ఎప్పుడు వస్తామా? ఏదో సీరియస్గా కొట్టావు, సరదాగా లాకప్లో ఉన్నావు. ఇదో చిన్న చేంజ్. చిన్న చేంజ్ కాదు నాన్న, చాలా పెద్ద చేంజ్. నేను వాళ్ళని కొట్టిన ప్రతి దెబ్బ వాళ్ళ శరీరాలని కాదు, నా భవిష్యత్తుని దెబ్బతీసింది. ఏంట్రా మాట్లాడితే భవిష్యత్ అంటావు? బాయ్తో మనం ఉంటే భవిష్యత్తు మన అరికాళ్ళ కింద పడి ఉంటుంది. భాయ్ భాయ్ భాయ్, ఎప్పుడు ఆయన పేరే. అంత అభిమానించాల్సిన మనిషి ఆయన. అందరికీ మనిషి కావచ్చు, కానీ నాకు ఆయన దేవుడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక ఎక్కడో మారుమూల మురికివాడలో బతుకుతుండేవాణ్ణిరా. ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఎంతో మంది చనిపోతే నన్ను బాయ్ వచ్చి కాపాడాడ్రా. ఈరోజు పాండు అంటే సొసైటీలో ఒక ఇమేజ్, ఒక స్టేటస్. రేయ్, బాయ్ లేకపోతే నేను ఈ పాటికి రోడ్డు మీద కుక్కలాగా తిరిగేవాణ్ణి. ఇప్పుడు అదే జరిగింది. వీధి కుక్క పెంపుడు కుక్క అయింది. ఆ విషయం తెలియక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నన్ను అభిమానించే మనిషి దగ్గర కుక్కలా పడున్న తప్పులేదు. సార్, ఈ మనిషితో ఉండటం కష్టం. నన్ను వేరే లాకప్కి మార్చేయండి. వేరే లాకప్ అంటే ఏసీ రూమ్ సర్వీసు, హౌస్ కీపింగ్ అన్నీ ఉండాలా? నోరు మూసుకొని పడుండు. రేయ్, ఈ రోజే స్టేషన్ కొత్తగా వచ్చావా? చెత్తగా వాగుతున్నావు. నన్ను రెచ్చగొడితే ముందు తాళం కప్ప, తర్వాత నీ తల పగులుతాయి. ఇక్కడ కూడా నీ రౌడీజమేనా? రౌడీజం ఏంట్రా? లాకప్ లో ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి? స్టేషన్ కొత్త కాబట్టి నీకు తెలియట్లా. విజయ్ కుమార్, సార్, సెల్ ఓపెన్ చేయి. రేయ్, నువ్వు రారా. వాడెందుకు? వాడికి నీ కంపెనీ నచ్చలేదు కదా, కొత్తగా అరెస్ట్ అయినోడు. మళ్ళీ మళ్ళీ రావాలిగా, వాడికో సెపరేట్ సెల్ అరేంజ్ చేశాను. నువ్వు రారా. నీకు ముందే చెప్పాను, ఇంకొకసారి ఎక్కడన్నా గొడవల్లో కనిపిస్తే నేను వదిలిపెట్టినాను. సార్, నేను ఎవరితో కావాలని గొడవ పడలేదు. ఫ్రెండ్స్తో కలిసి నేను ఆ హోటల్లో ఎంజాయ్ చేస్తుంటే బయట గొడవ మొదలైంది. బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కలిసి మా నాన్నను కొట్టడం మొదలుపెట్టారు. కన్నతండ్రి ప్రమాదంలో ఉంటే ఏ కొడుకైనా చూస్తూ ఊరుకుంటాడా? ఏమో, నాకేం తెలుసు. మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. అయినా మీ నాన్న ఏమైనా ఉత్తమ పురుషుడా వెళ్ళి కాపాడడానికి? కానీ నేను ఆయన కొడుకునే కదా. అదేరా నాకు డౌట్గా ఉంది. నువ్వు నిజంగా పాండు కొడుకువా అని. వాడొక గూండా, నువ్వు ఒక గోల్డ్ మెడలిస్ట్వి. వాడికి ఈనాడు పేపర్ చదవడం కూడా రాదు. ఈనాడు వాడికి నీలాంటి ఒక కొడుకున్నాడంటే షాకే కదా. ఒకవేళ మీ నాన్న రౌడీ అని తెలిసి మీ అమ్మ భయపడి వాడితో కాపురం చేయడం మానేసి ఇంకెవడైనా అదే చదువుకున్నోడిని ఎవడనో తగులుకుని సంసారం చేసి నేను కనపడేసిందేమో.
రేయ్! పాండు పాండు నేను పంచిన రక్తం నాకే చూపించావు. ఆ రక్తంలో ఉన్న వేడి నీకు చూపిస్తా. అజయ్, సమీపద. అజయ్ ఇంటికెళ్ళవా? ఏ ఇల్లు? ఆ మనిషిలా? ఆయన ఇల్లే కాదు, ఆయన ఉండే వీధిలో కూడా నేను అడుగు పెట్టను. ఆయన నీడ కూడా నేను చూడను. ఏదో జరిగిపోయింది వదిలేసే అజయ్. వెనక్కి తిరిగి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే వెనకడుగేసినట్టే. నాకు ఢిల్లీలో సివిల్ సర్వీసెస్లో చాలా వెయిట్ ఉంది. మీకా? నీకుంటే నాకున్నట్టే కదుటోయ్. ఓ. ఆంటీకి సెలక్షన్ కమిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తే నీకు మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ రావచ్చు. అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడితే. ఆహా. నానా, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు? నీ పేరేంటి? అబ్దుల్, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. పాండు ప్లీజ్, నా కొడుకు నేను చేయొద్దు. నీ కొడుకు మీద ప్రేమగా చెయ్యి వేసినందుకే నీ గుండె జారిపోయిందే. మరి నా మీద పగతో నా కొడుకుని ఎన్ని దెబ్బలు కొట్టావు? ఎంత పెద్ద దెబ్బలు కొట్టావు? పాండు నా మాట విను, వాడిని వదిలే. ఎందుకంత కడుపు కోత? రేయ్, పిల్లికైనా పులికైనా పోలీస్కైనా రౌడీకైనా కన్న బిడ్డకి దెబ్బ తగిలితే కడుపులో నరం ఒకే రకంగా కదులుతుంది. ఏం జరుగుతుందండి? పాండు ప్లీజ్, నువ్వేం చెప్పినా చేస్తాను. నేను చెయ్యొద్దు. కన్నుకి కన్ను, కాలుకి కాలు. ఇప్పటిదాకా ఇదే నా సిద్ధాంతం. కానీ నేను కన్న తండ్రినే కాబట్టి సిద్ధాంతం కొంచెం మార్చాను. నువ్వు ఇటు వస్తే నీ కొడుకుని అటు వదిలేస్తా. నీ చెయ్యి ఇందులో పెట్టావు. నీకే చెప్పే చేపెట్టావు. నాన్న, అమ్మ దగ్గరికి వెళ్ళు. గొడవైనా గోలైనా నీకు నాకు మధ్యలో నీ కొడుకు నా కొడుకు చేసిన తప్పేంటి? ఈసారి నా కొడుకుని తాకితే చెయ్యగలవు, నువ్వే ఉండవు. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. అజయ్, అక్కడ మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఫోన్ చేసైనా. ఏం మాట్లాడాలి? ఆయన వల్ల, ఆయన బతికే పద్ధతి వల్లే నా జీవితానికి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఒంటికి తగిలిన గాయాలు మానిపోవచ్చు, కానీ ఆయన ప్రవర్తన వల్ల చిన్నప్పటి నుంచి నా మనసుకు తగిలిన గాయాలు ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉన్నాయి. నువ్వెందుకురా బాధపడతావు? వాడేం కష్టపడి చదివి మార్కులు సంపాదించలే. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ కదా, మార్కు లేకపోతే చంపేస్తానని బెదిరించుంటాడు. చచ్చినట్టేం తోచక మార్కులేశారు. నాన్నా, అజయ్, అన్నం తిన్నావా? మీరు రౌడీయా? రౌడీనా? చెప్పండి నాన్న, మీరు రౌడీయా? ఎవడ్రా మాట అంది? మా క్లాస్ చదివే సంతోష్ అన్నాడు మీరు రౌడీ అంట, అందరినీ కొడతారంట. చచా, నేను రౌడీనేంట్రా? నేను బాయ్ దగ్గర మేనేజర్ని. వాడేదో నిన్ను ఏడిపించడానికి అలా చెప్పుంటాడు. నాన్న, మా క్లాస్ లో నేనే ఫస్ట్ టైం తెలుసా? నిజమా? అదిరా ఆ సంతోష్ గాడు ఏడుపు. నీకు ర్యాంక్ వచ్చిందని నన్ను రౌడీని చేసేశాడు. నువ్వు నా బంగారు కొండ.
మా నాన్న లాయర్. రేపు నేను లాయర్ అవుతా, నువ్వు మాత్రం రౌడీ అవుతావురా. ఇప్పుడు నువ్వు చేసిందంట్రా, నువ్వు రౌడీ కాదా? నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ రౌడీవి. వీటితో ఫ్రెండ్షిప్ వద్దురా, పద మనం వెళ్దాం. ఆ క్షణం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అని తెలియనప్పుడు ఆ సమయంలో నా చదువే నా గమ్యాన్ని నిర్ణయించింది. చదువుకోవాలి, గొప్పవాడిని అవ్వాలనే ఆలోచనే నన్ను నడిపించింది. తండ్రి కొడుకులు ఎదురో ఛాన్స్ దొరికితే తిప్పి కొడుతున్నారన్నా. లాభం లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. చేయలేక కాదురా, ఆడు బావి దగ్గర ఉన్నంత కాలం ఆడిని మనం ఏం పీకలేం. టైం రండి అంకుల్, ఎలా ఉన్నారు? మొదటిసారి నిన్ను పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకున్నానని తలుచుకుంటేనే ఎంతో ఇబ్బందిగా ఉందమ్మా. ఆ రోజు వాడు నన్ను కాదని వెళ్ళినందుకు నేను చాలా బాధపడ్డాను. నువ్వు వాడికి తోడుగా దొరికినందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను. అయినా తండ్రిని కదమ్మా, ప్రాణం మాత్రం వాడి చుట్టే తిరుగుతుంది. అజయ్ను ఒక్కసారైనా చూడకుండా ఏ రోజు ఉండలేదు. బాధపడద్దు అంకుల్, ఇంటర్వ్యూ మిస్ అయినందుకు తను బాగా అప్సెట్ అయ్యాడు. కొన్ని రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాడు. నాకు మాత్రం నమ్మకం లేదమ్మా. లేదంకుల్, పైకలా మాట్లాడినా అజయ్కి మీరంటే ప్రాణం. రండి, అజయ్తో కాసేపు మాట్లాడండి, అప్పుడంతా ఓకే అయిపోతుంది. లేదమ్మా, ఇవాటికే ఇంటర్వ్యూ పూర్తి చేయాల్సిన వాడు లాకప్లో కూర్చోబెట్టాను. ఇది వరకు నా వల్ల వాడి మనసుకి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఇప్పుడు వాడికే తగిలాయి. ఆ రోజు స్టేషన్లో నా నీడనే అసహించుకున్నాడు. ఇక నాతో ఎలా మాట్లాడతాడు? కనీసం చూసెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకో నాన్న ఇక్కడికి వస్తాడేమో అని అనిపించింది. ఎందుకు వస్తాడు? ఆయనకి బాయ్ ఉన్నాడు, వదిలి రాలేడుగా. తప్పు ఎవరు చేసినా తప్పే బావా. ముందెళ్ళి ఆ కాశీగాడి కొడుకు సావబాదాడు. ఆ తర్వాత హుస్సేన్ గారి చెయ్యి ఇరిసేశాడు. ఏ చెయ్యేది చెయ్యి ఏదైతే వెళ్ళే అటు స్టేషన్కి ఇటు బాత్రూమ్కి వెళ్ళకుండా చేసేసాడు. అసలే హుస్సేన్ గారికి మనం అంటే మంట. ఈయన గారు వెళ్ళి పెట్రోల్ పోసి వచ్చాడు. చెప్పింది చాలు, ఆపుతావా? ఆపకపోతే నా చెయ్యి కొడుకు చేస్తావా? ఇదంతా నువ్వు ఇచ్చిన చనివే బావా. బాయ్ హుస్సేన్ అప్పటికే 2 సార్లు క్షమించాను. అర్థమైంది పాండు, నువ్వే పని చేసినా దానికో కారణం ఉంటుంది. మనం ఎప్పుడు ఏ తప్పు చేసి దొరుకుతామని ఆ హుస్సేన్ గాడు తిరుగుతున్నాడు. ఇంకోసారి పాండని పంపించు. ఈసారి కాళ్ళు ఎరగొట్టేస్తాడు. ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే కూర్చుంటాడు. రేయ్. పాండు, ఇప్పుడు పోలీసులంతా ఒక్కటై నీకోసం వెతుకుతున్నారు. నీ ఇంట్లోనే కాదు, ఇక్కడుండడం కూడా సేఫ్టీ కాదు. కమిషనర్తో మాట్లాడి పరిస్థితులను ఒక దారికి తెస్తాను. అంతవరకు ఎవరికి కనిపించొద్దు. రాజా, బాయ్, మీరు పాండుతో ఉండండి. దూరాన్ని చూస్తుంటే మనం దిలీప్ కుమార్ సైరాబాలంలో ఉంటాం కదా. చేతియండి. అజయ్, నేను చూస్తుంటే మాకు బాధగా ఉందయ్యా. బాధ దేనికి? పాపం మేము బయటికి వెళ్తున్నాం కదా. బయటికి వెళ్ళడానికి బాధ ఎందుకు? పాపం మా కజిన్ కూతురు పెళ్లి కదా. వెళ్ళండి. పాపం 2 గంటల పాటు అక్కడే ఉంటాం కదా. ఉండండి. పాపం నీకు తోడుగా సంయు ఇక్కడే ఉంటుంది కదా. అయితే పాపం బాధపడాల్సిన విషయం. పోనీ సమీని కూడా తీసుకెళ్ళండి. ఏంటి అజయ్, ఆడపిల్ల తల్లిదండ్రులం, మాకు లేని ఇబ్బంది మీకెందుకు చెప్పు? అది నా మీద ఉన్న నమ్మకం కదా మమ్మీ. నీ మీద కాదమ్మా, పాపం అజయ్ మీద. జాగ్రత్త సమయు. కాదు కాదు అజయ్, నువ్వు జాగ్రత్త బాబు.
ప్రోగ్రామ్ చూస్తున్నాను కదా, తప్పుకో. ఓ, నైట్ డ్రెస్ వేసుకున్నావా? అయితే వెళ్ళి నిద్రపో, లేట్ అయితే గ్లామర్ తగ్గిపోద్ది కదా. ఏంటిది? నిద్ర రావట్లేదు. ఇలా టచ్ చేస్తే నిద్ర వస్తుందా? ట్రై చేస్తున్నాను. సమయు, బిహేవ్ యూర్ సెల్ఫ్. మీ అమ్మా నాన్న మన ఇద్దరిని ఒంటరిగా వదిలేలేరు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. వాట్ ఈస్ దిస్? ఏయ్, టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ చూడనీకుండా నన్ను డిస్టర్బ్ చేస్తావా? నీ బిహేవియర్ చాలా బ్యాడ్. అంకుల్ వచ్చాక నీ మీద కంప్లైంట్ ఇస్తాను. Got you.